హాయ్ హలో ఎవ్రీవన్, నేనైతే ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నా. 1/2 kg మటను, 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నా. కుక్కర్ అయితే పెట్టుకున్నా. కుక్కర్ అయితే వేడెక్కింది. దీంట్లో అయితే ఆయిల్ వేసుకుందాం. తర్వాత దీంట్లోకి ఏమేమి ఐటమ్స్ పడతాయో అవి చూద్దాం, ఓకేనా. ఆయిల్ అయితే వేస్తున్నా. ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ అయితే వేడెక్కింది. ఆనియన్స్ అయితే వేసుకుంటున్నా. అయితే కలుపుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాము ఆనియన్స్ మగ్గడానికి. నేనైతే దీంట్లో అయితే కల్లుప్పు అయితే వేసిన, చూడండి సార్, దొడ్డుప్పు. ఇది మగ్గనిద్దాం. ఇది మగ్గేలోపు దీంట్లోకి అన్నీ కలిపేసుకున్నా, ఏం ఐటమ్స్ పడతాయి, ఓకేనా ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, పసుపు, సాల్ట్. ఇదైతే 1/2 kg మటన్ ఉంది కదా ఫ్రెండ్స్, నేనైతే 2 టీ స్పూన్లు అయితే కారం వేస్తున్నా. ఇదైతే కారం చాలా ఉంటుంది. కేజీకి అయితే 4 టీ స్పూన్లు యూజ్ చేసుకోవచ్చు. నేనైతే 2 టీ స్పూన్లు అయితే యూజ్ చేస్తున్నా. దీంట్లో కొంచెం అయితే ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలానంతా కలిపేసుకుందాం మంచిగా. ఇలా వేసుకున్నాం అనుకో, చాలా బాగా ముక్కకంతా కారం పట్టేస్తుంది. మటన్ కూడా చాలా టేస్టీగా వస్తుంది. ఇది కొద్దిసేపు ఆనియన్స్ మగ్గగానే దాంట్లో వేసేసుకుందాం. ఆనియన్స్ అయితే మగ్గినాయి. ఇప్పుడు దీంట్లోకి అయితే మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, ఈ మటన్ అయితే దీంట్లో వేసుకుందాం. ఇది మిక్స్ చేసుకుందాం. దీంట్లో అయితే 2 టీ స్పూన్లు అయితే కొబ్బరి కూడా యూజ్ చేసుకున్నాం, కొబ్బరి పొడి. దీన్ని కలుపుకుందాం. కొబ్బరి వేసుకున్నాం అనుకో మంచి టేస్ట్ వస్తుంది, గ్రేవీ కూడా బాగుంటుంది. అట్లనే దీంట్లో ధనియాల పొడి కూడా కలిపి పెట్టేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ధనియా పౌడర్ కూడా వేసుకుంటున్నా. ఇవన్నీ బాగా కలిసేలా ఒకసారి కలుపుకుందాం. ఇవన్నీ కలిసినాయి కదా, 3 విజిల్ అయితే పెట్టుకుందాం దీన్ని ఇప్పుడు, ఓకేనా. ఇప్పుడైతే మూత అయితే వేసుకుందాము. 3 విజిల్స్ అయితే రావాలి. మూడు విజిల్ అయితే వచ్చినాయి. ఒకసారి చూసుకుందాం. మూత తీసి చూద్దాం. చూసిరా, 3 విజిల్లకు ఆల్రెడీ ఉడికేసింది. కొన్ని మనం దీంట్లో వాటర్ వేయలేదు కదా, కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఇంకో 2 విజిల్స్ పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లో అయితే 3 టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నా. ఈ టమాటాలు కూడా వేస్తున్నా. టమాటాలు అయితే వేసిన. దీంట్లో కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టుకుందాం. వాటర్ వేసుకుందాం. అట్లనే దీంట్లో కొంచెం మసాలా వేసుకున్నాం. నేను దీంట్లో ఎవరెస్ట్ మసాలా అయితే వేస్తున్నా. టేస్ట్ అయితే బాగుంటుంది. మనం మూత వేసుకున్నాం. 2 విజిల్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు చూద్దామా. ఆ స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నా. మటన్ ఉడికిందో లేదో చూద్దాం. మూత తీసి చూద్దాము.
చూసిరా మటన్ అయితే ఉడికింది. ఇంకో ఆయిల్ అయితే పైకి వచ్చింది చూసిరా. ఇప్పుడు మనం దీంట్లో అయితే కొంచెం అంతా చింతపండు వేసుకుందాం. కొద్దిసేపు ఒక 2 minutes బాయిల్ చేద్దాం. మూత పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇదైతే అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. నేనైతే బౌల్లోకి అయితే తీసుకున్నా. ఇప్పుడైతే కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్. కుక్కర్లో ఇలా వేసుకోవచ్చు. నచ్చితే నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. చూడండి, గుమగుమలాడే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. దీనికైతే కాంబినేషన్ అయితే బగారా రైస్ అయితే వేసిన. నా వీడియో నచ్చితే అయితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఒక లైక్, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా, బాయ్.